రంగారావు గారు ఏంటి రంగారావు గారు అల్లుడు గారు వచ్చారా? రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నా. కూర్చోండి కూర్చోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం క్యాంపింగ్ ఇన్ జైల్. లాస్ట్ టైం మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ జైల్లో ఎంత పెద్ద వీడియో తీసినాం ఏం కథ అని చెప్పేసి మీరు చూసే ఉంటారు. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ మామూలుగా రాలేదు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే ఏ పోలీస్ లేడు, ఏ దొంగ లేడు, ఆల్రెడీ వచ్చారు కబ్జా చేసేపోతుందా. పోలీస్ లేడు, దొంగ లేడు, మొత్తం జైలు అంతా మాదే. అక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటాం, ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ఉంటాం. ఇలా టీవీ చూడొచ్చు, క్యాంటీన్ పోయి తినొచ్చు, క్యాంటీన్లో కూడా ఇవ్వలేడు. మొత్తం ఓవరాల్ జైలు అంతా మనదే. మీరు అత్తలు వస్తుంది అయ్యాలా? మీ పిల్లతున్నారా క్యాంటీన్? సో క్యాంటీన్ దగ్గర కూడా ఎవరు లేరు కాబట్టి డింపేడు ఆల్రెడీ అలిగేసిండు. ఎప్పటిలాక్కనే మనకి ఇక్కడ మంచిగా కూడా ఉన్నది, సేమ్ మనకి ఇక్కడ మీటింగ్ ఏరియా ఉన్నది. ఆ రోజు మీరు వీడియోలో ఏమేమి చూసారో అన్నీ ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి ఏం మారింది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, పెసర్లు మనం వేసినాం కదా ఆ రోజు, చిన్న మొలకలు ఉండే, జస్ట్ ఇత్తులే ఉండే ఆ రోజు. ఇప్పటి వరకు మీరు చూడొచ్చు ఎంత పెద్దగా అయిందో. వీటిని ఇదే విధంగా ఇడిసపెడతాం, అవి పెరిగి ఆ పెసరకాయలు కాసేదాకా అదే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజు మనం పెట్టిన ఈ మక్క చెట్లు ఉన్నాయి కదా, కొన్ని ఎండిపోయినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఏం మారింది రా? ఏం మారలే కదా, తీసుకున్నావు స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. ఇళ్ళకే సగం వాళ్ళకే సగం నాకు లేదు, మొత్తానికి లేదు. గన్ని కాలం ఉన్నాయి కదా, చచ్చిపోదు, కొట్లాడుకుంటారు మళ్ళీ. అన్ని షేర్ చేసుకుందాం, అన్ని మనకి. ఈ వఫే ఒకటే ఉంది కదా, అందుకే. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అంతేకాకుండా ఈరోజు నైట్ ఒక డిఫరెంట్ స్కిట్ అయితే ఉంటుంది, దానికోసం రెడీగా ఉండరు. ఎందుకంటే ఆ స్కిట్ ఇంతవరకు మనకు చాలా ఇదివరకు ఎప్పుడు వాళ్ళే. కంపల్సరీగా మీరు ఎంజాయ్ చేస్తారు ఆ స్కిట్ వచ్చి. ఇప్పుడైతే మనం ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు అయితే అడుగు పెట్టాం. పెడితే మేబీ ఒక స్కిట్లో ఒకసారి వేస్తాం కావచ్చు, దాన్ని ఒకసారి ఎక్స్క్యూజ్ చేయండి అంతే. అది కాకుండా ఇక బయటకు అయితే అడుగు పెట్టదు మార్నింగ్ వరకు, సన్ రైజ్ వరకు. ఓకేనా? ఓకే. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే చీకటి అయిపోయింది. చీకటి అయిపోయినాక ఎక్కడికి పోతాం? క్యాంటీన్ పోదాం కాబట్టి క్యాంటీన్లో సామాన్ మత్తుకున్నది, ఏదైనా ఒకటి లేపుకోదా వాడి పోయి. ఇవాళ ఎవడు అమ్మేటోడు లేడా? సార్ క్యాంటీన్ పోతాం సార్. సార్ నేను కూడా సార్. మీరు రావద్దు సార్, మీరు అక్కడ సార్ తినేలా ఫస్ట్ ఉంటాడు సార్. మరి మత్తుకునేరు ఏం తిన్నావురా? అబ్బా అన్ని తినబోదు అవుతుంది. అన్ని భలే ఉన్నాయి కదా కూరకి. కళ్యాణకు కూడా వచ్చింది అలా. కళ్యాణకు నీకు చిప్స్, మాకు గట్టెట్టుంటది వచ్చిందట్టు. ఇక ఇప్పుడైతే జింజర్ చిప్స్ వేసేస్తున్నాం. ఇక ఇలా తిండికి డోకలేదు ఇలా. అరే కింద కూర్చున్నానికే చిప్స్, కింద కూర్చో కూర్చో. పెద్ద మనిషి కింద కూర్చున్నాడు, నువ్వు మీద కూర్చుంటా? పెద్ద మనిషిగా ఎత్తున్నాడు, చిన్న మనిషిగా కూర్చోబెట్టినాం. పెద్ద మనిషిగా బాగా ఎత్తున్నాడు. జింగడే కూర్చో, కింద మొత్తగాని కూర్చో. అందుకే అరే ఉన్నావినా ఏమైందిరా? చక్కగా మైక్ లా దౌడ దిప్పుమని కుదిరి. నువ్వు సారువా బెరుతున్నావు ఇప్పుడు? నేనేం బెరిచినా? ఇప్పుడు నేను బెరుతున్నావు. కూర్చోరా, మీద కూర్చోరా. అది కూర్చో. తాజా వాహనరా చేసినా ఎల్లనే వేసినా నువ్వే. ఏదేమైనా ఆ షార్ట్ స్లో మోషన్ లో పెట్టాలి. జాన్ సీను అని మొక్కలు ఇడికే వచ్చింది. దుబ్బులు అన్నది, కళ్ళు బయలు కమ్మినా. మరి వెరైటీ అల్లం చిప్స్ ఏందా? అల్లంగా ఇది పొటాటోనే. జింజర్ రా, జింగడిగా రావద్దా? జింజర్ చిప్స్
బాగా దొడ్డుకుని ఇట్లా గీకి చేసినట్టు మంచిగా డైజెషన్ మంచిగా నీకు 2-3 రోజులు అయితే వస్తలేదంటే ఇక తిను. వస్తుంది అప్పుడు వచ్చింది. మొన్న మా దావత్ అయితే 2 కిలోల మటన్ తిన్నాడ బంద్ అయింది అడిగా. 2 కిలో మటన్ తింటా తిన్నాంటి కదా కెమెరా ఆన్ చేయగానే తిన్నా అంటారు మళ్ళీ పొద్దుగాల కూడా టిఫిన్ తెచ్చుకుని మరి ఇద్దరు ఒకటైతే నేను ఏం చేయలేను ఫ్రెండ్స్. పొద్దున తినొచ్చు మళ్ళా పొద్దున తిన్నా మధ్యాహ్నం టిఫిన్ చేయలే మీరు వేసుకుంటారు అది పాసిపోతుందని. డిపి అని మొక్కని దగ్గరికి ఇట్లా కొట్టాలి. దండం ఏమన్నా ఏరు కానీ మరి ఇలా కామెడీ చేసి నవ్వేకురి. నవ్వాలే, నువ్వు నవ్వాలి, బాగా నవ్వకు చచ్చిపిక్తావు. సరే సీరియస్ మ్యాటర్ అండి. గిట్లా పెట్టు మూతి గిట్లా పెట్టావు అన్న. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయ్యో ఏమన్నా నవ్వించి నవ్వించి సో ఎవరి దాకానైతే జింజర్ చిప్స్ తిన్నాం కదా చూసిర్రు. వీడు మంచిగా ఉన్నాడు, ఇంకేం కాలేదు. తట్టుకుని అయితే ఇప్పుడు తిరమర వేసేస్తాం. మెడలు ఇరిగిపోతారా? అబ్బో సంక వాసన, అబ్బో గబ్బో వాసన, అబ్బో ఘాటు. స్నానం చేయలేదట 3 రోజులు అవుతుందట. అబ్బో ఏమైంది? జింగిడిగా గిట్ల లేపుతావేమో అనుకుంటున్నా. నువ్వు ఇటు పట్టినా ఇటు పట్టినా ఏమైంది తెలుసా, నువ్వు లాడినా నాతో అన్నం కూడా గుంజుకోపోయినా మెడలు వీక్తా ఇట్లే. అయితే ఇప్పుడు వచ్చేసి మనం చిన్నప్పుడు ఆడుకున్న ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. నార్మల్గా క్లాసులకి ఇలా బోర్డు కాడ ఇట్లా నిలబడితే ఒక టీం వేరే టీం వాళ్ళు మీద దుంకుతా ఉంటారు కదా, అదైతే ఆడబోతుంది. ఇగో వీడు ఉన్నాడు అనుకో, మా ఇద్దరు నాపడు, నేనున్నా అనుకో, వీళ్ళిద్దరు నాప కాబట్టి కూర అని వస్తున్నాం. నేను అనుకుంటా నేనేమన్నా నువ్వు ఆపుతావు ఇద్దరు చిన్నప్పుడు బాగా ఆడినట్టుగా ఉండరా గంతే 2 సార్లు గంతే. కిందికి ఇంకా కిందికి కిందికి గిది 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 కిందికి అని గిట్లా గిట్ల గిట్లుండు, వెనకాల చూడకు. బోర్డుగా కమర్రీ నువ్వు వీలైనంత ముంగడి ముంగడు నూకపోయారు మరి. కమన్ ఇంకేనంత పోనీ, ఇంకేనంత పోరా. రెడీ? ఓకే దూకే ఏమైంది? ఏమో జారింది లెక్కేది. మల్లంగు మల్లంగు ఒంగు ఒంగు. కరెక్ట్ రాలే. ఎన్నిసార్లు కరెక్ట్ రాలే. నువ్వు ఆపాలి, ఒక్క సెకండ్ ఆపితే ఆపినట్టు అది. మెల్ల దుంకే పడతారా? కలగరా ఈయనోడు కటకన్నాడు. ఆ కుర్రాడు మంచిగా అయిపోలే గట్టి పోని మెల్ల గర్రికొని బర్రె మీద ఎక్కినట్టే ఉన్నదిరా. చాలా ఇరికింది. మజా వస్తుంది వాడు. అంటే అడికి ఇడికి పోతే మంచిగా ఉండు. డింపెట్లు ఎత్తులే మీదికే కదా, గిల్లు ఇరికిత్తును కాలు గిట్లా. నాకేంటి పెంచలేదు జింగిడి వాడు. బాగా బరువు ఉన్నారు. ఉన్నాడా? 2 పందులు వచ్చి మీద ఇంకో పందులు దూకినట్టు. పెద్ద పందేనా చిన్న రెండింటిని ఆపాలి ఇంతే. ఇక గిట్టు ఒక పెద్ద అది ఉంటది, కట్టె పట్టుకుని ఉరుకోవచ్చు ఇలా కట్టె పెట్టి ఇట్లా ఎగిరాడు దూకుతారు.
డింపుల్ వచ్చి అట్టే పడతలేమని భయం అవుతుంది. అబ్బా ఇగో అన్న, ఇట్లే చుట్టూ దొరుకుతా. గడ్డ కాదు ఇట్లా వస్తాడు ఇట్లా చేయలు పెట్టి కదా అటే ఇక. అర్థం కాలేదురా నీకు. నీకు అర్థం కాదు. అందుకే నువ్వు ఉండి ఇక దుంకుడు తప్పుతుంది. ఇక వీడు వంగితే వీడు దుంకుతున్నాడు. ఇగో రీపోతాడు ఇట్లా. అందుకే ఇక్కడ కాకుండా అంటున్నా గేమ్ కథం. మంచిగా దునపోతులు లెక్కిరు. నిన్ను ఎవడు దుంకుమన్నాడు మరి? నువ్వు వెనక దుంకురా ఆయన తిరిగిపోతా. గుండు గుండు నేను దుంకుతున్నా. నువ్వు వద్దు, నువ్వు తర్వాత ఆగదా దగ్గర 2 మందు బస్తాలు. ఏంది ఆపా అన్న. నిన్న ఎవడు ఆపరా మన టీంలో? ఎవడు అరే డింపా ఉత్తగుండు దుంక ఉత్త వేటే ఇక అంతే. వీనికి ఆ వేట తెలవాలని గాయమంగుడు మంచిగా ఉత్త వేటే ఆపుతారా? ఘోరంగా ఉన్నావు. 90 ఉంటావారా? అంటే చూసిరా నేను ఫిజికల్ గేమ్స్ లో గెలవచ్చు. ఇలా గెలిచిన చూసిన మొత్తం లేపు పారేసాం ఇద్దరిని. ఉన్నావు కాబట్టి ఆపిను. నిన్న కూడా ఆపలేడు. అబ్బో మొత్తానికి అయితే ఎంజాయ్ చేసినాం, మంచిగా కూర్చున్నాం. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కిన బర్రె మీద కంటే మళ్ళీ ఇలా ఎక్కిన. నిన్ను ముట్టుకోవు, నిన్ను నవ్విస్తాం కాకపోతే. నవ్వితే చెప్పు. నువ్వు నవ్వలేదు అనుకో క్యాంటీన్ ఏమైనా కొనిస్తాం నీకు. ఇక నవ్వినావు అనుకో ఈ క్యాంపింగ్ మొత్తం నువ్వు టీషర్ట్ ఇప్పేసి ఉండాలి. పక్కా ఇప్పేయాలి. సరే నవ్వకపోతే నువ్వు ఇప్పేయాలి. ఛాలెంజ్ అయితే ఇప్పుడు రెడీ కాబోతుంది. ఒకవేళ డింపాడు నవ్వేడు అనుకోరి వాడు టీషర్ట్ ఇప్పిస్తాడు. ఒకవేళ నవ్వపోయి కుర్రాడు ఇప్పిస్తాడు. ఇప్పేయాలి చింపేస్తామంది అది. నువ్వు ప్రతిసారి పెట్టు తప్పించుకుంటావు. ఇప్పుడు తప్పించుకుంటే ఏం డైరెక్ట్ గుంజి పారేయాలి. బని మీద ఉంటాడు. సరే టైం ఇంత టైం ఇంత లేదు ఇక వీడియో అయిపోయాక పూర వస్తు మరి నవ్వించింది లెక్క. అది ముట్టుకోదు. నువ్వు నవ్వి ఫస్ట్ ఇట్లా ఇట్లా ఎగిరెత్తావు కదా, అట్లా ఎగిరి నవ్వుతాడు. నవ్విండు కదా నవ్విడు ఇప్పుడు స్టార్ట్. అట్లా కాదు. నవ్వి తాగి నవ్వి తాగి చూస్తలేడు చూడాడు. నవ్వి అయ్యో అన్న దాడుతుండేది. నువ్వు అట్లాగెళ్ళరా. అయ్యో నాగర కబడ్డీ ఆడుతున్నావు పడరా. దెబ్బ సంక వాసన వ్యక్తిలాగా తప్పించుకో. దెబ్బలను తాగించుకుంటున్నావు మరి. ఇప్పు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఏ మధ్యలో రంగారావు గారు ఏంటి? రంగారావు గారు అల్లుడు గారు వచ్చారా? రండి, మీకోసం వెయిట్ చేస్తున్నా. కూర్చోండి. తింటారా? లడ్డూలు తింటారా? మురుకులు తింటారా? తర్వాత లేండి, అమ్మాయిని పిలిపించండి. ఫస్ట్ గతికండి, తర్వాత అతుకుతుంది. తర్వాత తినండి అల్లుడు గారు. తీసుకోండి, లడ్డు తీసుకోండి. మీకోసమే స్పెషల్గా చేయించిన. అమ్మాయిని తెలియండి. అమ్మాయి వస్తుంది లేండి. ఇప్పుడు మనం పెట్టుపోతల గురించి అయితే మాట్లాడుకుందాం. ఓ 50 ఎకరాల మాగానే అయితే ఉంది. మొత్తం అమ్మాయి పేరు మీదనే ఉంది. అన్ని తర్వాత లేండి, అమ్మాయి వస్తుందండి. కొబ్బరి తోట ఉందండి ఒక 20 ఎకరాలు. 20 ఎకరాలు కూడా అమ్మాయి పేరు మీదనే ఉంది. అమ్మాయిని మీరు చేసుకున్నారంటే మొత్తం మీకే ఉంటుంది. అది కూడా అమ్మాయిని తెలియండి, తర్వాత మాట్లాడదాం ఫిక్స్ కానీ. ఆగండి అల్లుడు గారు, పెళ్ళైన తర్వాత అమ్మాయి మొత్తం మీతోటే ఉంటది కదా. ఆవుతలేరు ఒక 2 నిమిషాలు.
వస్తుంది. ఇంకో చేపల చెరువులు ఉన్నాయండి ఒక 2-3, అవి కూడా మీకే ఇచ్చేస్తాం. కాకపోతే నీళ్ళు ఉన్నాయి అందులో, చెరువులు అట్లా పడున్నాయి అంతే. అదే అమ్మాయి పేరు మీద ఉంది. ఇంకా ఒక 50 కిలో బంగారం అయితే పెడుతున్నాం, అమ్మాయి పట్టాలి కదా అంతా. సార్ ఇవన్నీ తర్వాత లేండి, అమ్మాయిని పిలవండి. ఇంకోటి మా ఊర్లో బస్ స్టాండ్ వెనుక 1 ఎకరం అంత జాగా ఉంది, అదే అమ్మాయి పేరు మీదనే ఉంది. ఇవన్నీ మీకే వచ్చేస్తాయండి. మాకు ఒక్కగానొక్క బంగారు తల్లి. ఇవన్నీ తర్వాత లేండి సార్, పిలవండి అమ్మాయిని. తల్లి లేని పిల్ల అండి. ఇక మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరే మంచిగా చూసుకోవాలి, అన్నీ మీరే చూసుకోవాలి. పిలవండి సార్. అమ్మా బుజ్జి నాన్న రామ్మా, అల్లుడు గారు పిలుస్తున్నారు. వస్తున్నా నాన్న. రామ్మా తల్లి, తల్లి లేని పిల్ల, అల్లారు ముద్దుగా దాదిన 50 ఏళ్ళు. రంగారావు గారు, అమ్మాయి అన్నారు, అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వచ్చిందేంటి? అమ్మాయే బాబు, 50 సంవత్సరాలు దాదిన నేనే కష్టపడి. ఏంది ముసలా లేకుండా గిదాన్ని నేను చేసుకోవాలా? నాన్న పండు వయసుడు అనుకురా, పండు ముసలుడు వచ్చింది. ఈ గవర్నమెంట్ జాబ్ ఉంది, మనకు అవోటి ఓటు ఉన్నాయని చెప్పిన నచ్చిందిగా నీకైతే. సరే నాకు నచ్చిన నువ్వే ఎత్తుకొని వచ్చేట వాళ్ళు. అదే ఉంది మంచిగా. ఓ సార్, నేను ముసలాన్ని చేసుకోవాలా? ముసలోడా సారీ అండి, ఎవరు ముసలాడు? సారీ అండి. ఎవరు అన్నా? లడ్డు తినండి అల్లుడు గారు. ఎవరు కావాలి అడుగుకి? ముసలాన్ని ఏం చేసుకోవాలా? 50 ఎకరాలు అల్లుడు గారు. ఎవరు కావాలి? 50 ఎకరాలు పూల కొని అన్ని తెచ్చారు. సంబంధం వచ్చా? కాగా 50 మంది మరిపోయారు, వీడు 51. మళ్ళీ చూద్దాం మంచిగా పొట్టిగా తగ్గెత్తుకొని పోతున్నా. ఏదో చిన్నగా ట్రై చేసినాం, మీకు ఎంతో కొంత నవ్వు వచ్చి మంచిగా అనిపించినట్టయితే ఒక లైక్ అయితే వేయండి. ఇప్పటికి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇలాంటి ఇంకా కళాఖండాలు ఇంకా ముందు బాగా వస్తాయి. పెళ్ళి కాకుండా సరే కావాలంటవా? అల్లుడు 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 చల్ చల్ ఫ్రీ ఎటుపోతాడు, ఎత్తుకోతాడు మంచిగా. బంగారు తల్లి 50 ఏళ్ళు, ఇప్పుడు 51 పడుతుంది, ఇంక 2 రోజులు అయితే. 16 ఏళ్ళని చెప్తా. ఇప్పుడైతే ఇక బాగా లేట్ అయిపోయింది, మా కుకింగ్ స్టార్ట్ చేసేస్తాం. ఈరోజు స్పెషల్ ఏంటిదంటే ఏంటిరా? చికెనే తెచ్చినప్పుడు చూసేగా నువ్వు కూడా సులే అరుడు ముసలి అట్లే. మరి నాకు ఇట్లా ఎత్తురా నీ చెప్పాలని చెప్తున్నా. అప్పటి వీడియోలు ఇట్లా ఉందా? మా తల్లి అల్లుడు గారు ఇంకున్నారమ్మా. ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇవాళ ఎక్కడ దాకా గడిచిపోయిందంటే ఆడు పెళ్లి చూపులకు వచ్చి భయపడి మర్రిపోయింది కదా. ఈ సిరీస్ ని ఇంకా క్యాంపింగ్లలో అట్లే కంటిన్యూ చేసుకుంటాం, గమ్మత్ ఉంటుంది. కామెడీ అయితే కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో పైన చాపడతనే. ఇప్పుడు మంచిగా వెనకాల మన వీడియో నడుస్తుంది, టీవీ చూసుకుంటా తినేస్తాం. ఏం ఉప్పు గిట్ల ఉందా? చికెన్ టమాటా కూర 2 తినకరా.
టేస్ట్ ఎట్లుంది కదా చెప్పు. చికెన్ తక్కువ వేసినాం, అందుకే టమాటాలు ఎక్కువ వేసినాం. అదే టేస్ట్ అవుతుంది కూర. ఉప్పు తక్కువ ఉంది కదా కొద్దిగా. లేదు నాకు బరాబర్ ఉంది. దీనిలో ఒక 2 నిమ్మకాయలు ఉంటే సెట్ అవుతుండే. మా చెట్టు కాసిన పెరిగే వరకు ఎన్ని రోజులు అవుతుందో చిన్నగా. చూడ మమ్మీ తయారవడం ఎలా అది డింపి గారు చెప్తారు. వెనకడ ఈజిప్షియన్ వాళ్ళు మమ్మీలు తయారు చేద్దరు కదా, మా డింపి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మమ్మీ తయారవడం ఎలా. ఇగో గిది ఉందా కాలు గిట్లా అనాలి, ఇట్లా అన్న తర్వాత కాళ్ళ కిందికి వేయాలి, సేమ్ మళ్ళీ నెత్తి కిందికి, మళ్ళీ సేమ్ ఇట్లా మోసేది కిందికి, ఇక్కడ సైడ్ కథ మమ్మీ రెడీ. మమ్మీ రెడీ సెట్ ఎత్తుకపోవడే కదా బట్ట కట్టి. టైం వచ్చేసి 10 అవుతుంది, 9:51. సో ఇవాళ రాకనైతే ఆ చికెన్ ఉండి తినవరకు లేట్ అయింది. ఇప్పుడు లాస్ట్ ఇక పడుకునే ముందు ఒకసారి కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. అప్పటి నుంచి ఏం కామెంట్స్ అవ్వలే కదా, రబ్బర్ క్యాంపింగ్ వీడియో పడ్డది కదా, దాని మీద వచ్చిన కామెంట్లు అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బొబ్బల నాగేష్ అయితే చేసిండు. ఏంటిదంటే ట్రైన్లో క్యాంపింగ్ చేయండి అన్న అని చెప్పేసి కామెంట్ చేసిండు. చేద్దాం, వీలైనంత త్వరలోనే వస్తుంది అది కూడా. నెక్స్ట్ వచ్చేసి పోషెట్టి కనుకుంట్ల అయితే కామెంట్ చేసిండు. అన్న ఒక బిగ్ బాస్ హౌస్ తయారు చేసి మినిమం దానిలో 7 days క్యాంపింగ్ చేయండి ప్లీజ్ అన్న అని చెప్పి చెప్తుండు. 7 days అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎపిసోడ్ లాగా దించవచ్చు. అంటే మనం మరి వాళ్ళ 3 నెలలు కాకుండా ఒక వారం రోజుల బిగ్ బాస్ లెక్క కండక్ట్ చేయొచ్చు. మనం జైలు వీడియో తీసినాం కదా, దాన్ని చూసిన తర్వాత చాలా హోప్స్ పెట్టుకుని మనమే ఏమేమి చేద్దామని చెయ్యొచ్చు. కాకపోతే దానికి ఇంకా ఈ సెటప్ దాని టైం పడుతుంది. మేము గిట్లనే ఓపెన్ పెట్టని చేయడానికి అయితే ట్రై చేస్తాం. దానిలో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్, దాంట్లో ఒకటి అది ఒక కిచెన్ అన్నీ ఉంటాయి, చేయొచ్చు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకటేష్ అయితే కామెంట్ చేసిండు. అన్న స్వీట్ సీటింగ్ ఛాలెంజ్ చేయన్న అని కామెంట్ చేసిండు. దీనికి 12 మంది లైక్ చేసారు. ఈ ఛాలెంజ్ చేయొచ్చు, చేసిన తర్వాత మళ్ళీ ఈ చాలేంది తినుడేంది అని చెప్పి మళ్ళీ కామెంట్ పెడతారు వీళ్ళు. అది గమ్మత్ ఉంటుంది కదా, కానీ చేద్దాం. లాగ్ ఛానల్ అన్న చేసి పెట్టి నీకైతే ట్రై చేద్దాం స్వీట్ సీటింగ్ ఛాలెంజ్. నెక్స్ట్ వచ్చేసి చైతన్య పోతూరు అయితే కామెంట్ చేసారు. కూర నడుస్తాడా లేడా అని మాకు చాలా సేపు టెన్షన్ వచ్చింది. ఎందుకురా కింద పడ్డంది కా లేదు అంటే ఆగిన కదా కట్టె మీదనా జింగిరిగా కింద పడ్డందుకు ఏమనుకున్నావు? నడిచినావా? నేను నడవలేదు వెరైటీగా, ఒక 2-3 అడుగులు. నేను అది వరకు ఉత్తప్పుడు మత్తే తిరిగిన, కాకపోతే ఛాలెంజ్ పెట్టినప్పుడే తిరగదాలి. మరి అది చీకటి అయ్యే వరకు కొద్దిగా టెన్షన్ అయిపోయింది. మళ్ళీ రబ్బర్ సక్క లేవు కదా, అడుగు పెడితే కింద పడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర కట్టూరి అయితే కామెంట్ చేసిండు. కాస్ట్యూమ్ సూపర్ వెరీ ఫన్నీ ఆడ కాస్ట్యూమ్. అమ్మయ్య ఇవి గైస్ నేను ఇప్పుడు చదివిన కామెంట్స్. దీనిపైన కూడా కామెంట్స్ చేయండి. నెక్స్ట్ ఏదైనా క్యాంపింగ్లో అయితే చదవడానికి ట్రై చేద్దాం. ఫర్ ది ఫస్ట్ టైం వెరైటీగా చాలా రోజుల తర్వాత ఈ క్యాంపింగ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ చేసి అయితే మర్చిపోయినాం. సో నెక్స్ట్ టైం క్యాంపింగ్లో చేద్దాం. మనం యాక్చువల్గా క్యాంపింగ్స్లో చేస్తాం, అసలు క్యాంపింగ్లో మర్చిపోయినాం. బిజీ ఇంకా స్కిట్ చేయబట్టి బిజీ అయిపోయినాం. దానికి కొంచెం రిహార్సల్ అయింది, దగ్గర గంటన్నర రిహార్సల్ దానికి అయింది. ఒక 2-3 టేకులు అది అనుకుంటా గమ్మత్ అయింది. లాస్ట్గా మీరు ఎంజాయ్ చేసారు అయితే అనుకుంటున్నాం. సైడ్ అనుకుంటున్నారు, రేపు పొద్దుగా కలుద్దాం. నిద్ర పడతలేదని చెప్పేసి లేచిన. ఇక లేచేసరికి మొత్తం ఇటు నువ్వు పారెత్తున్నావు. నన్ను ఇటు సైడ్కి వేసేసి వీళ్ళు మంచిగా అనుకున్నారు. ఇటు జరుగుదామంటేనేమో ఇక్కడ సైడ్ ఫెన్సింగ్ వేసినాం కదా, ఆ ఫెన్సింగ్ వేరు ఉచ్చుకపోతూ ఉంది. కిందనేమో అన్ని మట్టి పిల్లలు గిట్ల ఉన్నాయి, అవి ఉతుకపోతూ ఉన్నాయి. ఎటు లేదు, ఇది నిద్ర పడతలేదు, ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఎట్లనే వేసి పొద్దుగాల దాకా సర్వే కావాలి కాబట్టి ఇప్పుడైతే వండుకుంటున్నా. వెళ్ళిగో సోకిలేదు ఇవ్వాలి, మంచిగా అన్నారు. హలో గైస్, గుడ్ మార్నింగ్. మేలుకు వచ్చింది, లేచి చూసే వరకు అది తెల్లారున్నది. 7 కిలో చల్లగా వస్తుంది. నేను చూసే వరకల్లా ఈ డోర్ తీసి ఉన్నది. అటు ఇటు చూసే వరకు ఇది లేరు, డింపాడు ఒక్కడే ఉన్నాడు. ఈ జింగిడాలు 2 బయటనే ఉన్నారు ఆల్రెడీ. ఏమైందిరా గాడ కూర్చున్నావు?
నేడా రాత్రి మొత్తం వాళ్ళ టమాటాలు వారేసినా మొత్తం పులగా ఇక బాయిలో పెట్టేట్టు అవుతుంది అంత కడుపంతా లోపుతుంది ఇక ఎప్పుడు మాందుతాను ఎండత్తే బయటికి ఇంకా బయటికి వెళ్ళి గిట్ పెడితేంది చల్లగా వస్తుంది. నేను నువ్వు లేతే మేము లేవన్నా ఇక రాలే ఇంకేండా చూస్తావునా పోతే వీకుదామని. సో గాయస్ గుడ్ మార్నింగ్. లేపు ఆయనను వాడు వండంతి ఏం చేస్తాడు లేచి. సో మొత్తానికి ఇది గాయస్ జైల్లో ఒక రాత్రి గడిపినట్టయితే ఏ విధంగా ఏందా ఒక పోలీస్ లేడు, దొంగ లేడు. సో మేము తిరిగి ఎంజాయ్ చేసినాం ఈ జైల్లో. ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేసడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా నైట్ మనం చేసిన స్కిట్ కూడా ఎలా ఉంది కామెంట్ చేసడం మాత్రం మర్చిపోవద్దు. అల్లుడు బాగారు సీజన్ కోసం చెప్తా. అల్లుడు నా ముంగండి అట్లా పేరుతున్నావు ఇక సాటికి ఎట్లా ఎవరు అల్లుడు చెప్పు అల్లుడు నేను పోతున్నా. అల్లుడు గారు చెవులు మూసుకుంటా. అల్లుడు గారు నాటుకోడి కావాలా ఏటపోతు కావాలా? ఏదో వీడియోనైతే అయిపోయింది, బిడ్డని చేసుకోవాలి. సో ఈ స్క్రిప్ట్ని అట్లనే కంటిన్యూ అయితే చేద్దాం. నెక్స్ట్ క్యాంపింగ్లో దానికి కంటిన్యూ పార్ట్ వస్తుంది. దాని మీద ఆల్రెడీ అనుకున్నాం మేము ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఇక ఎవ్రీ క్యాంపింగ్లో అదొక సిరీస్ అనుకోర్రు. ఇక ఆ క్లిప్ కోసమైనా మీరు ఇక క్యాంపింగ్ చూసేసేయండి. ఇక సో మొత్తానికి బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్టయితే మన ఎండ చెట్టు పై దాకా పోయింది. ఆల్రెడీ చెట్టు కింద ఉన్నప్పుడే మనకు సన్ రైజ్ అయినట్టు. కాకపోతే ఆ చెట్టు సాటుకునే వరకు మీకు కనబడతలేదు లేదని చెప్పేసి పైకి ఎక్కేదాకా ఆగినాం. సో ఫైనల్గా ఒక రాత్రి జైల్లో గడిపేసినాం. ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.